పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ ప్రకృతిలోని జీవరాశులు జన్మిస్తూ మరణిస్తూ కాలానికి లోబడి ఉంటాయి. కానీ పరమాత్మ దీనికి అతీతుడు. ఎందుకంటే ఆయన ప్రకృతి కంటే వేరుగా ఉన్నాడు. ఆయనకు స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు. బ్రహ్మ కంటే ముందువాడు కాబట్టి బ్రహ్మ సృష్టికి ఆయన వశుడు కాడు. బ్రహ్మ చేసిన సృష్టి నశించినా పరమాత్మకు నాశనం లేదు. ఇదే పరమాత్మకు మూల ప్రకృతికి ఉన్న భేదం. అందుకని సాధకుడు ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మతత్వం తెలుసుకుని పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నంత కాలం ప్రకృతికి లోబడి పుడుతూ చస్తూ సూక్ష్మ స్థూల రూపాలతో సంచరిస్తుంటాడు. కానీ పరమాత్మ తత్వం పరమైనది. మనసుకు ఇంద్రియాలకు గోచరం కానిది, పురాతనమైనది. అది అంత్యం లేనిది, నాశనం లేనిది, దేశకాలానికి అతీతమైనది. బ్రహ్మ చేసిన సృష్టి అంతరించినా అంతం కానిది. అటువంటి పరమాత్మలో ఐక్యం అవ్వాలంటే నిష్కామ యోగం, ధ్యానం, అభ్యాసం, సత్సంగం, భగవద్ధ్యానం మొదలైనవి అవసరం.